హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ ఆఫ్ ఆల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు లాగ్ ఏంటి క్యాప్సికమ్స్ అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఏంటంటే నేను ఒక రీసెంట్గా ఒక రీల్ అయితే చూశాను. క్యాప్సికమ్ పచ్చడి అనేది చాలా బాగుందని, చాలా వరకు దానికైతే లైక్స్ కూడా వచ్చాయి, కామెంట్స్ కూడా వచ్చాయి, ట్రై చేసామని చెప్పి. సో ఏంటంటే ఎప్పుడు కూడా నా దగ్గర క్యాప్సికమ్ ఉండే, బట్ ఆ రీల్ చూసిన దగ్గర నుంచి నా దగ్గర అయితే క్యాప్సికమ్ లేదు. బయటకు వెళ్ళి చూస్తే కూడా అక్కడ ఏంటంటే గ్రీన్ క్యాప్సికమ్ లేదు, మనకి రెడ్ ఎల్లో పెప్పర్స్ ఉంటాయి కదా, సో అవే ఉన్నాయి. ఇంకా వాటితో ఎలా వస్తుంది ఏంటని చెప్పి నేను మా హస్బెండ్ని బయటకు వెళ్ళినప్పుడు తీసుకురండి అంటే ఇంకా నిన్నైతే తీసుకొచ్చారు. చాలా పెద్ద పెద్దవి అయితే తీసుకొచ్చేసారు. ఇంకా సో నేను కూడా ఈరోజైతే ఆ పచ్చడి అనేది ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఎలా వస్తుంది ఏంటనేది. సో చూద్దాము. ఫస్ట్ అయితే క్యాప్సికమ్ని బాగా క్లీన్ చేసుకుని దాని లోపల సీడ్స్ అయితే ఉంటాయి కదా, సో సీడ్స్ అన్నిటిని కూడా నేనైతే రిమూవ్ చేసి ఇలా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను 3 క్యాప్సికమ్స్ అయితే తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజు, మీరు చూసారు కదా. సో ఆ సైజు 3 క్యాప్సికమ్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ బాగా కట్ చేసుకున్న తర్వాత పాన్ పెట్టుకుని పాన్లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత అందులో కొంచెం పోపు దినుసులు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని అందులో పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇదేంటంటే మనము 3 క్యాప్సికమ్స్ వేసుకున్నాం కాబట్టి నేను ఒక మీడియం సైజు 3 టొమాటోస్ కూడా వేసుకున్నాను. ఎన్ని తీసుకుంటే అన్ని సరిపోతుంది, కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చంట. బట్ నేనైతే అందులో 3 to 3 చూసాను కాబట్టి ఇంకంతే వేస్తున్నాను, టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ అందులో కొంచెం చింతపండు, అలానే వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు కూడా వేసి వాటిని బాగా మూతపెట్టి మగ్గనిచ్చేయడమే. ఇదైతే చాలా ఈజీ అనిపించింది ప్రాసెస్. సో అది బాగా మగ్గిన తర్వాత కూల్ డౌన్ అయ్యాక మనం అయితే మిక్సీ చేసుకోవడమే. ఆల్రెడీ సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి మనకి సరిపోతే ఓకే, లేదు అనుకుంటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకుని ఇది మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలంట. సో అలానే చేశాను. అలా చేసి నేనైతే ఇక్కడ తాలింపు కూడా పెట్టాను, బట్ అదైతే మిస్ అయింది. చూడడానికి అయితే భలే అనిపించింది, కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇంక వెంటనే టేస్ట్ అయితే చేశాను, నిజంగా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా బీరకాయ పచ్చడి తిన్నారా? సో కొంచెం అయితే టేస్ట్ అలానే అనిపించింది, బట్ ఓకే, చాలా అంటే చాలా బాగుంది. కిడ్స్కి కూడా బాగా నచ్చింది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కన్ఫర్మ్గా ట్రై